స్వగ్రామానికి జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహాన్ని తరలించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా నిన్న ఆ తల్లిదండ్రులు మాట్లాడుతున్న సందర్భంలో మంత్రి సబిత వెళ్ళినప్పుడు ఆ తల్లి మంత్రి సబితను పట్టుకొని కుప్పకూలిపోయారు. అమ్మా, నా బిడ్డ లేడమ్మా అంటూ ఆ తల్లి ఆవేదన పడుతూ ఉంటే అందరి కళ్ళు చెమర్చాయి. బహుశా ఈ సందర్భంలో మీకు నాకు కూడా అదే భావన ఉండొచ్చు. చూడొచ్చు, ఒక జవాన్ సాధారణంగా చావుని కళ్ళ ముందుండే పోరాటం చేస్తూ ఉంటామని చెప్తూ ఉంటారు. మురళీ నాయక్, 26 ఏళ్ల మురళీ నాయక్. జై హింద్. ఒక్కసారి మీరు నేను అందరూ కలిసి మురళీ నాయక్కి నివాళులర్పించే ప్రయత్నం చేద్దాం. ఈ నేపథ్యంలో అందరూ కలిసి జై హింద్ అనే ప్రయత్నం చేద్దాం. మీరు మురళీ నాయక్కి జై హింద్ అంటూ నివాళులర్పించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే యుద్ధ భూమిలో మన తెలుగు అబ్బాయి, మనవాడు మన కోసం పోరాడి పాకిస్తాన్ కుతంత్రాలకు బలైపోయాడు. సో మీరు నిన్ను అందరూ కలిపి ఒక్కసారి గట్టిగా జై హింద్ అందాం. ఆ మాట పాకిస్తాన్ చెవులకు వినిపించాలి. పాకిస్తాన్ పీచ మనిషిలా మన గొంతు వినిపించాలి. జై హింద్, జై హింద్, జై హింద్. మురళీ నాయక్ అమర్ రహే, మురళీ నాయక్ అమర్ రహే, మురళీ నాయక్ అమర్ రహే. మురళీ నాయక్, మీరు భారతదేశానికి ఎంత చేసి పెట్టారో, ఎంత చేశారో భారత్ గుర్తుపెట్టుకుంటుంది. మీ త్యాగం వృధా కాదు. మీ ప్రతి రక్తపు బొట్టుకి ప్రతీకారం తీర్చుకుంటుంది భారతావని. ఈ పిడికిలి బిగించింది భారతావని. ఈరోజు మురళీ నాయక్ని కోల్పోయింది భారతావని. ఆ తల్లి మాట్లాడుతున్న సందర్భం కావచ్చు, వాళ్ళ కుటుంబం మాట్లాడుతున్న సందర్భంలో బహుశా వాళ్ళ మేనమామ అనుకుంటా, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒకటే అన్నాడు, నేను చనిపోతే నా దేహం మీద భరతమాత జెండా కప్పితే చాలని చెప్పి ఎంత ధైర్యం ప్రదర్శించాడు, ఎంత ఔన్నత్యం అది. ఈరోజు అటువంటి జవాన్ని భారత్ కోల్పోయింది. దేశం కోసం ప్రాణాలు అర్పించడం కన్నా ఇంకే ఉంది అంటూ మురళీ నాయక్ చెప్పాడంటూ ఆ కుటుంబం చెబుతూ ఉంటే బహుశా చూసిన 2 కళ్ళు కూడా గంగా ప్రవాహాన్ని తలపించాయి.